హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 11th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా డైలీగా కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా 10 మోడల్ బిట్స్ని కూడా ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటిని ₹1 కోర్సులో భాగంగా తీసుకురావడం జరిగింది. ఈ కోర్సులో ఎంటైర్ కంటెంట్ను ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ కోర్సులో ఫ్రీగానే ఈ ఎంటైర్ కంటెంట్ను ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం 11th అక్టోబర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసే ముందుగా ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ను క్విక్గా రివిజన్ చేద్దాం. 2025 నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే మారియా కొరీనా మచాడో గారు గెలుచుకోవడం జరిగింది. వెనిజులాకు చెందిన ఈమె ఈ 2025 గాను నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ నోబెల్ ప్రైజ్కి రిలేటెడ్గా ఎంటైర్ వీడియోను చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా ఈ నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే మారియా కొరీనా మచాడో గారు గెలుచుకోవడం జరిగింది. ఈమె వెనిజులా దేశానికి చెందిన పర్సన్. ఈమె రాజకీయ నాయకురాలు, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమకారిణి. వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈమెకు ఈ నోబెల్ పీస్ ప్రైజ్ను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్. తాజాగా గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2007లో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ను ప్రారంభించడం జరిగింది. ఎవరు అంటే ఆఫ్రికన్ యూనియన్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అంటే సహారా ఎడారికి అంచున ఈ గ్రీన్ వాల్ను ఏర్పాటు చేయడం కోసం ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది. ప్రధాన లక్ష్యాలు అబ్జర్వ్ చేస్తే క్షీణించిన 100 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించడం కోసం, 2030 నాటికి 250 మిలియన్ టన్నుల కార్బన్ను వేరు చేయడం కోసం, 10 మిలియన్ల గ్రీన్ జాబ్స్ను సృష్టించడం, సహెల్ ప్రాంతంలో వ్యవసాయ యోగ్యమైన భూమిని పెంచడం ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ మిసైల్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా AIM-120 అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ AIM-120 మిసైల్ను ఎవరు పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది అంటే USA అనేది పాకిస్తాన్కు ఇవ్వడం జరిగింది. ఓకే, పాకిస్తాన్ అనేది ఈ మిసైల్స్ను USA నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క పూర్తి నేమ్ ఏమిటి అంటే AIM-120 అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే అమెరికా అనేది దీన్ని 1970లో అభివృద్ధి చేయడం జరిగింది. అమెరికా దీన్ని 1991 నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా అమెరికాలోని రేథియాన్ టెక్నాలజీ వాళ్ళు ఈ మిసైల్ను అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, అగ్రికల్చర్ రిలేటెడ్గా అగ్రినిక్స్ ప్రోగ్రామ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. తాజాగా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మైటీ ఈ అగ్రినిక్స్ ప్రోగ్రామ్ను ప్రకటించడం జరిగింది. ఓకే, దీనికి నోడల్ ఏజెన్సీగా ఎవరు ఉండడం జరుగుతుంది అంటే CDAC, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వాళ్ళు దీనికి నోడల్ ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే వ్యవసాయంలో సాంకేతిక ఆవిష్కరణను తీసుకురావడం ఈ అగ్రినిక్స్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ మినిస్ట్రీ ప్రకటించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని ప్రకటించడం జరిగింది. ఎవరు నోడల్ ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది అంటే కోల్కతాకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వారు దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్, ద్రవ్య పోర్టల్. తాజాగా ద్రవ్య పోర్టల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ద్రవ్య పోర్టల్ని ఏ మినిస్ట్రీ తీసుకురావడం జరిగింది అంటే ఆయుష్ మినిస్ట్రీ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకోసం అంటే 100 కీలక ఆయుష్ ఔషధ పదార్థాలపై ఈ ద్రవ్య పోర్టల్ అనేది సమాచారం అందించడం జరుగుతుంది. ఓకే, ఆయుష్ ఔషధాలపై ఇది సమాచారాన్ని అందించడం జరుగుతుంది. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఫర్ ఆయుష్ మల్టీ ఆస్పెక్ట్ యాడిస్టిక్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ CCRAS వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి రోబోట్ సహాయంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరు ఈ శస్త్రచికిత్సను చేశారు అంటే ఎయిమ్స్, ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వాళ్ళు మొట్టమొదటి రోబోట్ సహాయంతో కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ హాస్పిటల్ అంటే న్యూఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వాళ్ళు ఈ శస్త్రచికిత్సను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న IITస్ని అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్కాడ్, కేరళకు చెందిన IIT పాల్కాడ్ అనేది తాజాగా మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో ప్రధానమంత్రి విరసత్ కా సంవర్ధన్ పథకం కింద నైపుణ్య అభివృద్ధి ప్రాజెక్టుకు
సంబంధించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏ మినిస్ట్రీ ఈ ఐఐటి పాలకాడ్తో ఒప్పందం కుదుర్చుకుంది అంటే మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాలకాడ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా మడగాస్కర్కు కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోవడం జరిగింది. అతని పేరు ఏమిటి అంటే జాఫీ శాంబో. ఓకే, జనరల్ రూఫిన్ ఫార్చునెట్టి జాఫీ శాంబో గారు మెడగాస్కర్కు కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. నెక్స్ట్ భారతదేశపు తొలి మిస్సెస్ యూనివర్సిటీగా షెర్రీ సింగ్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, తొలి మిస్సెస్ యూనివర్సిటీ టైటిల్ను భారతదేశం నుంచి ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే షెర్రీ సింగ్. ఓకే, ఈ మిస్సెస్ యూనివర్స్ అనేది ఎక్కడ జరిగింది అంటే ఫిలిప్పైన్స్లోని మనీలా నగరంలో ఈ మిస్సెస్ యూనివర్స్ పోటీలు అనేవి నిర్వహించడం జరిగింది. ఈ మిస్సెస్ యూనివర్స్ పోటీలో ఎవరు విన్నర్ అవడం జరిగింది అంటే భారతదేశం నుంచి షెర్రీ సింగ్ గారు విన్నర్ అవడం జరిగింది. ఈమె భారతదేశపు తొలి మిస్సెస్ యూనివర్స్. నెక్స్ట్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్గా ఇష్యూ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ఐయుసిఎన్ ప్రపంచ పరిరక్షణ కాంగ్రెస్ అనేది తాజాగా నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 9న ఇది దుబాయ్లో ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, ఈ సదస్సు అనేది ఎక్కడ జరుగుతుంది అంటే దుబాయ్లో జరిగింది. ఎప్పుడు ప్రారంభమైంది? అక్టోబర్ 9న ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్లో భారతదేశం అనేది జాతీయ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ మరియు విజన్ 2025 to 2030ను విడుదల చేయడం జరిగింది. ఓకే, ఈ కాంగ్రెస్లో భారతదేశం అనేది ముఖ్యంగా రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ను విడుదల చేయడం జరిగింది. అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఈ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏ సదస్సులో దీనిని ఆవిష్కరించడం జరిగింది అంటే ప్రపంచ పరిరక్షణ కాంగ్రెస్ ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఐయుసిఎన్ సదస్సులో భారతదేశం అనేది ఈ రెడ్ లిస్ట్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సదస్సు ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో జరిగింది. ఈ సదస్సు దుబాయ్లో జరిగింది. ఈ రోడ్ మ్యాప్లో భారతదేశంలోని జీవ వైవిధ్య పరిరక్షణ, ఎకోసిస్టమ్ మానిటరింగ్ మరియు ప్రాధాన్యత జాతుల రక్షణకు మార్గనిర్దేశం అనేది చేయడం జరుగుతుంది. ఓకే, భారతదేశంలో ఉన్న వివిధ రకాల జాతులను రక్షణ కోసం ఈ రోడ్ మ్యాప్ను భారతదేశం అనేది ఈ కాంగ్రెస్లో పర్టికులర్గా ఆవిష్కరించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సదస్సును మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి పరిరక్షణ సమావేశం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి పరిరక్షణ సమావేశం. ఇది ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించబడుతుంది. ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ఇయర్గాను థీమ్ ఏమిటి అంటే పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్ అనే థీమ్తో ఈ ఇయర్లో ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాబోయే దశాబ్దంలో ప్రకృతి పరిరక్షణ మరియు వాతావరణ మార్పులపై ప్రపంచ ప్రాధాన్యతలను ఈ సదస్సు అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రకృతిని పరిరక్షించడం మరియు వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల యొక్క ప్రాధాన్యతలను ఈ సదస్సులో ముఖ్యంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ థీమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్టికులర్గా ఈ ఐయుసిఎన్ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ను ఎప్పుడు స్థాపించారు అంటే 1948లో దీన్ని స్థాపించడం జరిగింది. భారతదేశం 1948లోనే ఇందులో చేరడం జరిగింది. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. ఓకే, స్విట్జర్లాండ్లో గ్లాండ్ ప్రాంతంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. దీంట్లో టోటల్గా 160 దేశాలకు పైగా సభ్యత్వం పొందడం జరిగింది. దీనిలో 1400కు పైగా సభ్య సంస్థలు కూడా ఉండడం జరిగింది. భారతదేశం యొక్క పాత్రను మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది ఇందులో ఎప్పుడు సభ్య దేశంగా చేరడం జరిగింది? 1948లోనే ఇందులో సభ్య దేశంగా చేరడం జరిగింది. బయోడైవర్సిటీ కన్వెన్షన్ మరియు రెడ్ లిస్ట్ అధ్యయనాల్లో కీలక భాగస్వామ్యంగా వ్యవహరించడం జరుగుతుంది. భారతదేశం అనేది కీలకంగా ఇందులో వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఐయుసిఎన్ హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు స్థాపించారు మరియు ఈ ఈద్గాను థీమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఎస్ఎన్టీకి రిలేటెడ్గా ఉన్న డ్రోన్స్ వ్యవస్థను అబ్జర్వ్ చేస్తే తాజాగా సాక్ష్యం కౌంటర్ మానవరహిత వైమానిక వ్యవస్థ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, సాక్ష్యం భారత సైన్యం ఇండియా ఆర్మీ అనేది స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సాక్ష్యం కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ను సేకరణ అనేది ప్రారంభించడం జరిగింది.
ఇండియన్ ఆర్మీ అనేది వీటిని సేకరించడం మొదలు పెట్టడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వీటిని ఈ సాక్ష్యం డ్రోన్స్ను ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అంటే భారతదేశంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ ద్వారా దేశీయంగా వీటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఓకే, ఈ డ్రోన్స్ను దేశీయంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థ అనేది దేశీయ రక్షణ సాంకేతికలో ఒక కీలక ముందు అడుగుగా వ్యవహరించడం జరుగుతుంది. శత్రు డ్రోన్స్ను మరియు యుఏఎస్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ పై సమగ్ర రక్షణ అనేది ఇది అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం సాక్ష్యం యొక్క ఫుల్ ఫామ్ ను మనం అబ్జర్వ్ చేస్తే సిచ్యువేషనల్ అవేర్నెస్ ఫర్ కైనెటిక్ సాఫ్ట్ అండ్ హార్డ్ కిల్ అసెట్ మేనేజ్మెంట్. ఓకే, సిచ్యువేషనల్ అవేర్నెస్ ఫర్ కైనెటిక్ సాఫ్ట్ అండ్ హార్డ్ కిల్ అసెట్ మేనేజ్మెంట్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది భూమి నుండి అరౌండ్ 3000 మీటర్ల వరకు ఎత్తుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే అరౌండ్ 10,000 అడుగుల వరకు ఇది వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్లేస్ మొత్తంలోని ఈ డ్రోన్స్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ 3000 మీటర్లు ఎత్తుకు వెళ్ళిన ఈ డ్రోన్స్ అనేది ఆ ప్లేస్ మొత్తంని కూడా అబ్జర్వేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు సేకరిస్తున్నారంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు వీటిని సేకరించడం జరుగుతుంది. ఎవరు అభివృద్ధి చేశారు? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు వీటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దేశీయంగా ఈ డ్రోన్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. డ్రోన్ యుద్ధం, గగనతల దాడులు, సరిహద్దు రక్షణ వంటి రంగాల్లో ఆర్మీకి ఈ డ్రోన్స్ అనేది వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇవి ఆత్మనిర్భర్ భారతదేశ ఒక ముఖ్యమైన ముందడుగుగా కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఎనర్జీ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే గోబీ ఎడారి, చైనాలో ఉన్న ఈ గోబీ ఎడారిలో చైనా అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సౌర థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటి సౌర థర్మల్ పవర్ ప్లాంట్ను చైనా అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే గోబీ ఎడారిలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా చైనాలోని 3 గార్జెస్ కార్పొరేషన్ వారు ఈ సౌర థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ అంటే చైనాలోని గోబీ ఎడారిలోని. ఈ ప్లాంట్లో అరౌండ్ 200 మీటర్లు ఎత్తున టవర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాంట్లో 200 మీటర్ల ఎత్తున టవర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇందులో 27,000 అద్దాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 27 అద్దాలు అనేవి ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అధిక ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇవి అధిక ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే కేవలం ఈ ప్రాజెక్టు ద్వారా చైనా అనేది 2030 నాటికి 1200 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, కేవలం సింగిల్ ప్రాజెక్టుతోనే చైనా అనేది 1200 గిగావాట్లకు 2030 నాటికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం మొత్తం కూడా 2030 నాటికి 500 గిగావాట్లు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ కేవలం ఒక ప్లాంట్లో అదే సోలార్ ద్వారానే చైనా అనేది 1200 గిగావాట్లను టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. కానీ భారతదేశం అనేది 2030 నాటికి మొత్తంగా 500 గిగావాట్లను టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ కంపారిజన్ ఇక్కడ ఎందుకంటే భారతదేశం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఎంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఓకే, ఈ కంపారిజన్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో ఈ డేటా అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ రిలేటెడ్గా ఈ డేటా మరియు వేరే దేశాలతో కంపారిజన్ మనం ఖచ్చితంగా కోట్ చేయాలి. నెక్స్ట్, ప్రపంచ స్థాయిలో ఉన్న ఈ ప్లాంట్స్ని అబ్జర్వ్ చేస్తే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని నూర్ ఎనర్జీ 1 ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సౌర థర్మల్ ప్రాజెక్ట్. దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే 700 మెగావాట్లు. నెక్స్ట్, పాలిటీ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అంశాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా సుప్రీంకోర్టులోని కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది జిల్లా జడ్జి నియామకాలపై కీలక తీర్పును వెలువరించడం జరిగింది. ఓకే, పాలిటీలోని కోర్ట్స్ రిలేటెడ్గా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తాజాగా సుప్రీంకోర్టులోని కాన్స్టిట్యూషన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం ఈ తీర్పును వెలువరించడం జరిగింది. ఈ తీర్పులో ముఖ్యంగా న్యాయవాదులుగా కనీసం 7 సంవత్సరాల అనుభవం ఉన్నవారు జిల్లా జడ్జి లేదా అదనపు జిల్లా జడ్జి పదవులకు నేరుగా నియమితులు అవ్వడానికి అర్హులు అని పర్టికులర్గా ఈ కేసులో పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఓకే, 7 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు, 7 సంవత్సరం న్యాయవాదులుగా అనుభవం ఉన్న వాళ్ళు జిల్లా జడ్జిగా లేదా అదనపు జిల్లా జడ్జి పదవులకు
నేరుగా అపాయింట్ అవ్వడానికి అర్హులు అని తాజాగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. కీలక అంశాలు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యాయవాదులుగా 7 సంవత్సరాల అనుభవం ఉన్న సబార్డినేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ అధికారులు కూడా జిల్లా జడ్జి పదవికి ఇప్పుడు నేరుగా నియమనానికి అర్హులు అనేది అవ్వడం జరుగుతుంది. అభ్యర్థి దరఖాస్తు చేసే తేదీ నాటికి అర్హత అనేది కలిగి ఉండాలి. ఇక్కడ కనీస వయసు ఎంత ప్రస్తావించారు అంటే 35 సంవత్సరాలు అనేది కనీస వయసు ఉండాలి. ఏ ఆర్టికల్ ప్రకారం ఈ జిల్లా జడ్జిని నియమించడం జరుగుతుంది అంటే ఆర్టికల్ 233 ప్రకారం న్యాయవాదుల్ని నియమించడం జరుగుతుంది. ఓకే, జిల్లా న్యాయవాదుల్ని ఆర్టికల్ 233 ప్రకారం నియమించడం జరుగుతుంది. మరియు సర్వీసులో ఉన్న అధికారులను జిల్లా న్యాయమూర్తులుగా నియమించడానికి అనుమతించడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ ప్రకారం సర్వీసెస్లో ఉన్న అభ్యర్థులను జిల్లా న్యాయమూర్తులుగా నియమించడానికి అనుమతించడం జరుగుతుంది. పర్టికులర్గా ఇప్పటి వరకు ఉన్న జిల్లా న్యాయమూర్తి యొక్క అర్హతను మనం అబ్జర్వ్ చేస్తే గతంలో 7 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రాక్టీస్ చేస్తున్న ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ న్యాయవాదులను మాత్రమే నేరుగా నియమించుకునేవారు. జిల్లా జడ్జిలుగా కేవలం ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులను 7 సంవత్సరాల సర్వీస్ పూర్తయినట్లయితే వాళ్ళను మాత్రమే డైరెక్ట్గా జిల్లా జడ్జిలుగా నియమించుకునేవారు. కానీ సర్వీసులో ఉన్న న్యాయ అధికారులను ఇందులో నుంచి మినహాయించడం జరిగింది. సర్వీసులో ఉన్న వాళ్ళని అపాయింట్ చేయడం జరిగేది కాదు. కానీ తాజాగా ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది సర్వీసులో ఉన్న న్యాయవాదులను కూడా జిల్లా జడ్జిలుగా నియమించవచ్చు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. కేవలం ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తుంది అంటే ప్రాక్టీస్కి ఇక్కడ సర్వీస్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు వాళ్ళు ఎటువంటి కేసులైనా జిల్లా లెవెల్లో వాళ్ళు వాదించవచ్చు. కానీ సర్వీసులో ఉన్న న్యాయాధికారులు అయితే కేవలం ఒక కంపెనీకే వీళ్ళు అలాట్ అవ్వడం జరుగుతుంది. ఒక కంపెనీ తరపున వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇప్పటి వరకు జిల్లా జడ్జిలుగా నియమించడం జరిగేది కాదు. కానీ తాజాగా సుప్రీంకోర్టు అనేది ఈ సర్వీసులో ఉన్న న్యాయాధికారులు కూడా 7 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేసుకున్నట్లయితే జిల్లా జడ్జి పదవికి కూడా వీళ్ళు అధికారం అనేది ఉంది అని పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 233 క్లాస్ 2లో న్యాయవాదులకు అర్హతలను అందించడం జరుగుతుంది. కానీ సర్వీసులో ఉన్న అభ్యర్థులకు ప్రత్యేక అర్హతలను ఇక్కడ పేర్కొనడం జరగలేదు. ఓన్లీ ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు మాత్రమే ఇక్కడ ఆర్టికల్ 233 క్లాస్ 2లో పేర్కొనడం జరిగింది. కానీ సర్వీసులో ఉన్న న్యాయాధికారులను ఇక్కడ ప్రస్తావించడం జరగలేదు. సో సుప్రీంకోర్టు అనేది దీనిని ఖచ్చితంగా చేంజ్ చేయాలని అభిప్రాయపడడం జరిగింది. నెక్స్ట్, ప్రభుత్వ సర్వీసులో ఉన్న అభ్యర్థులపై ఈ రాజ్యాంగ ధర్మాసనం అనేది స్పష్టత ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు న్యాయవాదిగా మరియు న్యాయాధికారిగా కలిపి 7 సంవత్సరాల అనుభవం కలిగి ఉంటే వాళ్ళు కూడా జిల్లా జడ్జి పదవికి అర్హులు అని తాజాగా పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా న్యాయవాదిగా మరియు న్యాయ అధికారిగా కలిపి 7 సంవత్సరాల అనుభవం ఉంటే వాళ్ళని కూడా జిల్లా జడ్జి పదవికి అర్హులు అని పేర్కొనడం జరిగింది. అయితే ఇలాంటి అభ్యర్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని పేర్కొనడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రభుత్వ సర్వీసెస్ అనేవి రాష్ట్ర ఆధీనంలో ఉండడం జరుగుతుంది. వీళ్ళని రిలీజ్ చేయాలన్నా వీళ్ళు ఇంకొక వర్క్ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనేది కంపల్సరీగా అనుమతి అనేది ఇవ్వడం ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అనేది వీళ్ళ కోసం ఒక ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించాలని పేర్కొనడం జరిగింది. మనం ప్రీవియస్ తీర్పుల్లో అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా ఈ ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న అభ్యర్థుల కోసం ప్రీవియస్ తీర్పు అయిన ధీరజ్ మోర్ కేసు 2020లో ధీరజ్ మోర్ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా జడ్జిలుగా నేరుగా నియమించడానికి అనర్హులు అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ఈ ధీరజ్ మోర్ కేసు 2020లో ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా జడ్జిలుగా నేరుగా నియమితులు అవ్వడానికి అనర్హులు అని అప్పటి సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. కానీ తాజాగా రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పుని రద్దు చేయడం జరిగింది. 2020 ఈ ధీరజ్ మోర్ కేసులో ఏం పేర్కొనడం జరిగింది అంటే ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా జడ్జిలుగా నేరుగా నియమించడానికి అనర్హులని పేర్కొనడం జరిగింది. కానీ తాజాగా రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును రద్దు చేసి వీళ్ళకు కూడా ఆ పదవికి అర్హులు అని పేర్కొనడం జరిగింది. నియామక అధికారం ఇక్కడ ఎవరికి ఉంటుంది అంటే ఒక జిల్లా న్యాయమూర్తిని నియమించాలంటే ఆ రాష్ట్ర గవర్నర్ అనే వాళ్ళు వీళ్ళను నియమించడం జరుగుతుంది. కానీ నియమించే ముందుగా ఆ రాష్ట్ర హైకోర్టును ఖచ్చితంగా సంప్రదించాలి. రాష్ట్ర హైకోర్టును సంప్రదించిన తరువాతే రాష్ట్ర గవర్నర్ ఈ జిల్లా న్యాయమూర్తులను నియమించడం అపాయింట్ చేయడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అపాయింట్మెంట్స్తో పాటు అర్హతలు కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేవి విడుదల అవ్వడం జరిగింది. దీన్ని ఎవరు విడుదల చేస్తారు అంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ ద్వారా వీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఈ ర్యాంకింగ్స్లో పర్టికులర్గా 18 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను అంచనా వేయడం జరుగుతుంది. ఒక యూనివర్సిటీని తీసుకొని అక్కడ 18 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను అంచనా వేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా టీచింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇంటర్నేషనల్ అవుట్లుక్. ఓకే, 18స్లో 1 ఆఫ్ ది 4 ఇంపార్టెంట్ అయిన టీచింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇంటర్నేషనల్ అవుట్లుక్ వీటిని కూడా ఒక పెర్ఫార్మెన్స్ ఇండికేటర్గా తీసుకొని ఈ రిపోర్ట్ను విడుదల చేయడం అంటే ఈ ర్యాంకింగ్ను విడుదల చేయడం జరుగుతుంది. ఈ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అనేది ఉండడం జరిగింది. వరుసగా 10వ సంవత్సరం కూడా ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీయే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఓకే, వరుసగా 10 సంవత్సరాలు ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీనే యునానిమస్గా ఫస్ట్ స్థానంలో ఉండడం జరుగుతుంది. భారతదేశం నుంచి పర్టికులర్గా యూనివర్సిటీని అబ్జర్వ్ చేస్తే కేవలం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉన్న ఈ ఐఐఎస్సి దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం జరిగింది. కానీ ప్రపంచంలోనే 200కి అబోవ్ స్థానంలో ఉండడం జరిగింది. ఓకే, 200కి అబోవ్ స్థానంలో ఈ ఐఐఎస్సి బెంగళూరు అనేది ఉండడం జరిగింది. దేశంలోని ఇది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. అంటే టాప్ 200లో భారతదేశం నుంచి ఎటువంటి యూనివర్సిటీ కూడా ఈ ర్యాంకింగ్లో ఉండడం జరగలేదు. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ర్యాంకింగ్ని ఎవరు విడుదల చేస్తారు, మొదటి స్థానంలో ఎవరున్నారు, భారతదేశంలో ఏ ఇన్స్టిట్యూట్ అనేది ఇందులో స్థానం సంపాదించింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెయిర్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా గోవాలో పర్పుల్ ఫెయిర్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, పర్పుల్ ఫెయిర్ అనేది తాజాగా ఎక్కడ ప్రారంభమయ్యింది అంటే గోవాలో ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 3వ ఎడిషన్. ఇది 3వ పర్పుల్ ఫెయిర్ ఎక్కడ జరుగుతుంది, గోవాలో జరుగుతుంది. ఈ కార్యక్రమం వికలాంగుల చేరిక, ప్రతిభ మరియు సాధికారతను ప్రదర్శించడానికి తీసుకురావడం జరిగింది. గోవా ముఖ్యమంత్రి అయిన ప్రమోద్ సావంత్ గారు ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏమిటి అంటే సెలబ్రేషన్ ఆఫ్ ఇంక్లూజన్, టాలెంట్ అండ్ ఎంపవర్మెంట్. సెలబ్రేషన్ ఆఫ్ ఇంక్లూజన్, టాలెంట్ అండ్ ఎంపవర్మెంట్ అనే థీమ్తో ఈ పర్పుల్ ఫెయిర్ను గోవాలో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎన్నవది అంటే 3వది. ఎక్కడ జరుగుతుంది, గోవా రాష్ట్రంలో జరుగుతుంది. ఈ పర్పుల్ ఫెయిర్ యొక్క ప్రాధాన్యతను మనం అబ్జర్వ్ చేస్తే వికలాంగుల సామర్థ్యాలు, ఆవిష్కరణలు మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇది ప్రదర్శించడం జరుగుతుంది. సమాన అవకాశాలను కల్పించడానికి మరియు ఇంక్లూజివ్ సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం అనేది ఒక వేదికగా నిలవడం జరుగుతుంది. పర్పుల్ రంగు అంటే గౌరవం, ఆవిష్కరణ, సమానత్వం సూచించడం జరుగుతుంది. పర్పుల్ కలర్ అనేది ఒక గౌరవం, ఆవిష్కరణ, సమానత్వాన్ని సూచించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే గోవాలో జరుగుతుంది. థీమ్ ఏమిటి, సెలబ్రేషన్ ఆఫ్ ఇంక్లూజన్, టాలెంట్ అండ్ ఎంపవర్మెంట్ అనే థీమ్తో ఈ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా జస్ప్రీత్ బుమ్రా భారతదేశం తొలి పేస్ బౌలర్ టు ప్లే 50 అక్రాస్ ఆల్ ఫార్మాట్. ఆల్ ఫార్మాట్స్లో అంటే T20, ODIs మరియు టెస్టులు ఈ 3 ఫార్మాట్లో కలిపి 50 మ్యాచెస్ ఆడిన తొలి స్పీడ్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా నిలవడం జరిగింది. అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 50 ఆడిన తొలి భారత్ పేసర్గా నిలవడం జరిగింది. ఓకే, 50 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఈ మైల్ రాయిని ఆయన అక్టోబర్ 10, 2025 వెస్టిండీస్తో జరిగిన 2వ టెస్ట్లో సాధించడం జరిగింది. ఓకే, అక్టోబర్ 10లో ఈ వెస్టిండీస్తో 2వ టెస్ట్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఢిల్లీలో ప్రారంభమైన ఈ టెస్ట్లో ఈ మైల్ రాయిని జస్ప్రీత్ బుమ్రా అందుకోవడం జరిగింది. ఇది భారత్ పేస్ బౌలింగ్లో ఒక హిస్టారికల్ మైల్ స్టోన్గా నిలవడం జరిగింది. బుమ్రా తన యొక్క కన్సిస్టెన్సీ, స్కిల్, మెంటల్ స్ట్రెంగ్త్లో భారత్ బౌలింగ్లో ఒక కీలక మెంబర్గా నిలవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎవరు అన్ని ఫార్మాట్లలో కలిపి 50 మ్యాచ్లు ఆడడం జరిగింది అంటే జస్ప్రీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలో 50 మ్యాచ్లు అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ మరియు టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. వీటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.